ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈరోజు దేవుడు మిమ్మల్ని గొప్ప చేయాలనుకుంటున్నాడండి. మిమ్మల్ని వృద్ధి చేయాలనుకుంటున్నారు. నీవు ఒంటరిగా ఉన్నావా? అందరూ నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నారా? ఎవ్వరు నిన్ను ప్రేమించట్లేదా? ఎవ్వరు నీతో ఉండట్లేదా? నిన్నొక అంటరాని మనిషి వలె చూస్తున్నారా నీ చుట్టుపక్క మనుషులు? నీవు అందరిలో ఓడిపోయి ఉన్నావా? ఎక్కడికి వెళ్ళినా ఓటమే ఎదురొస్తుందా? అయ్యో, నేను జీవితంలో ఓడిపోయానే, నేను ఇంక ఈ జీవితాన్ని బ్రతకలేను అనుకుంటున్నావా? అయితే గుర్తుపెట్టుకో, నీవు నాటబడిన వాడి వలె ఉన్నావు. నీవు దేవుని ఎదుట నాటబడిన దాని వలె ఉన్నావు. నీవెక్కడ శిక్ష పొందట్లేదండి. నిన్నెవ్వరు శిక్షించట్లేదు. దేవుని ఎదుట నీవు నాటబడిన వాడివై ఉన్నావు. వెన్ గాడ్ ఈజ్ సైలెంట్, హీ ఈస్ డూయింగ్ గుడ్ ఫర్ యూ. ఎప్పుడైతే ప్రభువు సైలెంట్గా ఉన్నాడో అప్పుడు మీ కొరకు ఏదో మంచి జరగబోతుందంట. మన దేవుడు ఎప్పుడు మొహం తిప్పుకోడండి. నువ్వు ఏడుస్తా రోదిస్తూ ఉంటే దేవుడు నీ కళ్ళు చూడట్లేదు అనుకుంటున్నావా? మొహం తిప్పుకొని వెళ్ళిపోతాడు అనుకుంటున్నావా? నీ దేవుడు అలాంటి వాడు కాదు. నీవు ఏడుస్తుంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ఎప్పుడైతే దేవుడు నీకు సమాధానం ఇవ్వట్లేదో ఏదో మంచి నీకు రాబోతుంది. ఇంకా ప్రార్థన చేయి, ఇంకా రోదించు దేవుని ఎదుట. నిర్గమకాండంలో ఇలా రాయబడి ఉంది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. దేవుడు నీ కోసం యుద్ధం చేస్తాడంట. నీ కొరకు యుద్ధం చేద్దాం అనుకుంటున్నాడు. మోకరించి ప్రార్థన చేయి. విశ్వాసం కోల్పోవద్దండి ఎక్కడ. ఈరోజు దేవుడు నీకే చెప్తున్నాడు. అన్ని కష్టాలు పడున్నావా? నీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయి. ఇంకా దేవుడు నీ కోసం యుద్ధం చేస్తాడంట. ప్రార్థన చేయి. ఆమేన్.